హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు కూడా మనము ఒక 12 వారాలకి స్టాక్స్ అంటే నేను ఎందుకు ఈ 12 వీక్స్ది షార్ట్ టర్మ్లు ఇస్తున్నానంటే ఇవన్నీ వచ్చి మీకు ఒక ఫస్ట్ టార్గెట్ అనేది మీకు ప్రాబబిలిటీ ఎక్కువ. అంటే చాలా వరకు ఫస్ట్ టార్గెట్స్ అనేది క్విక్గా రావడానికి ఛాన్సెస్ ఉంది. అందుకని చెప్పి ఆ ఫస్ట్ టార్గెట్లో మీరు మ్యాక్సిమం బుకింగ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా హోల్డింగ్ కెపాసిటీ ఉండేవాళ్ళు సెకండ్ టార్గెట్స్ కూడా వెయిట్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మార్కెట్ వచ్చి ఒక కరెక్షన్లో ఉంది. ఈ కరెక్షన్ వచ్చి ఇది మార్కెట్లో రెగ్యులర్గా జరిగేదండి. ఎందుకంటే నేను అంటున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం మార్కెట్ కరెక్షన్ వస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది, కరెక్షన్ వస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది. దాని మార్కెట్ యొక్క నేచర్. కాబట్టి కరెక్షన్కి మనము కరెక్షన్ వస్తుందని భయపడడం, మళ్ళీ పైకి వెళ్తుందని ఎక్కువ ఆశపడడం అనేది ఎప్పుడు మీరు ఒక మైండ్ సెట్ ఉండాలి. మనం ఒక ప్రాబబిలిటీ ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఎంతవరకు మనం పెట్టగలము, మనం ఏం చేయగలం. ఒక పోర్ట్ఫోలియో అంటే షేర్ మార్కెట్ అంటే ఇట్స్ హైలీ స్పెక్యులేషన్, మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ జనరల్గా మనం మామూలుగా బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే షేర్ మార్కెట్లో వచ్చి ప్రాపర్గా చేసే వాళ్ళకి దానికంటే 5 to 6 టైమ్స్ మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ మనం యార్నింగ్ చేస్తాం. ఇది రియల్ ప్రూవ్ అయింది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది యంగ్స్టర్స్ కానీ లేటెస్ట్గా కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఇమీడియట్గా మనీ కావాలి. ఒక పేషెన్స్ అంటే ఎలా అంటే ఒక ఓపిక అనేదే లేదు. ఇమ్మీడియట్గా డబ్బులు పెట్టిందే ఇమ్మీడియట్గా డబ్బులు రావాలి అని ఒక మైండ్ సెట్తోనే వస్తున్నారు. షేర్ మార్కెట్ అంటే ఒక పచ్చిగా చెప్పాలంటే ఒక జూదంలాగా అనుకొని వస్తున్నారు. అది రియల్లీ ఇట్స్ రాంగ్ మైండ్ సెట్. ఇది ఒక బిజినెస్గా అనుకొని రండి. బిజినెస్ అంటే ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ తట్టుకొని మనం ప్రాఫిట్ చేయాలి. ఇంకోటి, మీరు ఒక బిజినెస్ చేస్తున్నారంటే ఒక 1 year తర్వాత మీరు ఆ ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు పెట్టుబడి పెట్టాము, రేపు ఇమ్మీడియట్గా రేపే మనకు ప్రాఫిట్ అంటే ఇట్స్ కష్టం. ఈ 1 yearలో ఎన్ని ట్రేడ్లు సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయింది అనేది మీరు అన్నీ గమనించి పర్ఫెక్ట్గా మీరు చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడుండే యంగ్స్టర్స్ కానీ కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ ఇది నేను చాలా అడ్వైజ్ ఇస్తున్నాను. ఎప్పుడు మీరు ఒక పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలంటే ఒక ప్రాఫిట్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసిన కాడి నుంచి ఒక 1 year తర్వాత చూడాలి. ఈ బిజినెస్ మనకి సూట్ అవుతుందా లేదా, ఇది ఏంటి అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఒక 12 వీక్స్కి మనం కొన్ని షేర్స్ చెప్తాము. ఇది మీరు ఫాలో అవ్వండి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఉంటేనే మీరు చేయండి. లేకపోతే దయచేసి మీరు బారో చేసో ఇలాంటివన్నీ చేయకూడదు. మన కాడ ఓన్ ఫండ్ ఉంటే పెట్టాలి. ఆ ఓపిక అనేది ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఆస్పిన్ వాల్. చూడండి, ఆస్పిన్ వాల్, ASPINWALL, ఆస్పిన్ వాల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 185 నడుస్తుంది, 185. బట్ ఈ స్టాక్ వచ్చి మీరు 195 పైన ఈ స్టాక్ను కొనండి. చూడండి, 195 పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 244, 297, 381. చూడండి, టార్గెట్ వచ్చి 244, 297, 381. స్టాప్ లాస్ వచ్చి 130 రూపీస్. చూడండి, ఇప్పుడు 185 ఉంది, ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 195 పైనే ఈ స్టాక్ని మీరు కొనాలి. తర్వాత మరొక స్టాక్ వచ్చి గోల్డ్ మ్యాన్ ఇంటర్నేషనల్. చూడండి, గోల్డ్ మ్యాన్ ఇంటర్నేషనల్, దీని యొక్క NSE కోడ్ కూడా గోల్డ్ IAM. చూడండి, గోల్డ్ మ్యాన్ ఇంటర్నేషనల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 990 రూపాయలు నడుస్తుంది. అయితే ఇప్పుడు కొనబాకండి. 1050 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1184,
1326 1468. చూడండి, 1184 1326 1468. స్టాప్ లాస్ వచ్చి 740 రూపీస్ స్టాప్ లాస్, 740 రూపాయలు స్టాప్ లాసు. ఇప్పుడు 990 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఇప్పుడు కొనబాకండి. చూడండి, 2 స్టాక్స్ చెప్పున్నాను. ఇంకొకటి ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పాను, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. హైదరాబాద్లో ఎందుకంటే మనం ఇది వచ్చి చాలా లిమిటెడ్గానే చేస్తున్నాం, ఇక మీద కూడా ఎక్కువ హైదరాబాద్లో చేస్తామా లేదా అని కూడా మనకి, ఎందుకంటే ఇది ఒక పెద్ద ఎందుకంటే ప్రాసెస్, ఇది ఒక క్లాస్ తీయడం అనేది. అందుకని చాలామంది మనం ఒకసారి క్లాస్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏమడుగుతున్నారంటే, సార్ మళ్ళీ మీరు ఎప్పుడు హైదరాబాద్లో క్లాస్ పెడతారని అడుగుతున్నారు. అందుకే నేను మళ్ళీ ఇన్ఫామ్ చేస్తున్నాను. రావాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఒక వర్క్షాప్ ఉంది ఫిబ్రవరి 12 and 13 ఐటీసీ కోహినూర్లో, మాదాపూర్ ఐటెక్ సిటీ. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్. రియల్గా మీరు స్టాక్ మార్కెట్లో నేను రియల్గా ఒక స్టాండర్డ్గా లైఫ్ లాంగ్ ఒకరిని డిపెండ్ అవ్వకూడదు అని మీరు అనుకున్నారంటే, విత్ ఓన్ ఇంట్రెస్ట్, రియల్గా మీకు ఇంట్రెస్ట్ ఉండిందంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్, ఇది లైఫ్ టైం వర్క్షాప్. ఇది అంటే మీరు ఇక లైఫ్ టైం మీరే ఒక షేర్ని కొని ఎక్కడ కొనాలి, యాడ అమ్మాలి అనేది మీరే డిసిషన్ తీస్తారు. అంత వండర్ఫుల్గా ఈ క్లాస్ మేము చెప్పిస్తాము. ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ. ఇది వచ్చి ఫిబ్రవరి 12 and 13 అది. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను, ఎందుకంటే ఓన్లీ లిమిటెడ్ సీట్సే ఉన్నాయి, ముందుగానే చెప్పేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం కాంటాక్ట్ చేయండి, అందరూ కాదు, మిగతా వాళ్ళు అవాయిడ్ చేసుకోండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్. చూడండి, హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 6500 నడుస్తుందండి. చూడండి, 6500 ఇప్పుడు నడుస్తుంది. బట్ ఈ స్టాక్ వచ్చి ఎప్పుడు కొనాలంటే 6740. చూడండి, 6740 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 7290 7980 8670. చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 7290 7980 8670. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 5500 రూపీస్. దీని యొక్క స్టాప్ లాసు 5500 రూపీస్ స్టాప్ లాసు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 6500 నడుస్తుంది, ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 6740. టార్గెట్ వచ్చి 7290 7980 8670. ఇప్పుడు మొత్తం వచ్చి 3 స్టాక్స్ చెప్పున్నాను టోటల్గా. ఈ స్టాక్ కూడా వచ్చి ఎన్ఎస్సిలో మనకి 9,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూడండి, డెఫినెట్గా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, థ్యాంక్ యూ.